హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఓ సెక్యూరిటీ ఆఫీసర్ కథ. తన కుటుంబానికి దూరమై తిరిగి ఆ కుటుంబంతో కలవడం కోసం తన ప్రొఫెషన్ని, తన ఉద్యోగాన్ని యూజ్ చేసుకొని శంకర వరప్రసాద్ ఏం చేశాడు అన్నదే కథ. అయితే అనిల్ రావుపూడి తన స్టైల్లోనే ఈ సినిమాను కూడా తీయడం విశేషం. కథగా చెప్పుకుంటే గొప్ప కథ, కొత్త కథ కాదు, కానీ ఆ కథని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అన్నీ తానై మొత్తం కామెడీని కూడా ఆయనే భుజస్కంధాలపై మోసి సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టారని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత తన ఫ్యాన్స్ కి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇచ్చిన ఫీస్ట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి కానుకని చెప్పొచ్చు. థియేటర్లో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ కి, ఆయన చేసిన కామెడీకి, ఆయన చేసిన ఫైట్స్ కి, ఆయన వేసిన స్టెప్స్ కి ప్రేక్షకులు ఖచ్చితంగా వేలు వేయాల్సిందే. సినిమా అదిరిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇదంతా సాధారణ ప్రేక్షకులకి. సినిమాని కొత్తగా, వెరైటీగా, విలక్షణంగా చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అనిల్ రావుపూడి ఎప్పటి సినిమాల్లాగే ఈ సినిమా కూడా నిలుస్తుందని చెప్పొచ్చు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళిన వాళ్ళకి ఒక ఫన్ రైడ్ లాగా ఈ సినిమా ఉంటుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. సమీర్ రెడ్డి ఆయన అద్భుతమైన ఫోటోగ్రాఫర్. సమీర్ రెడ్డి నుంచి ఇలాంటి ఫోటోగ్రఫీని ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన పాత సినిమాల వర్కుల కంటే ఈ సినిమాలో ఆయన చేసిన వర్క్ చాలా తక్కువగా అనిపిస్తుంది. భీమ్ సిసిరోలి అందించిన పాటలు యావరేజ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చిరంజీవి సినిమాల్లోని పాత సాంగ్స్ని రీమిక్స్ చేసి కొట్టినట్లే ఉంటాయి. ఇక వెంకటేష్ క్యామియో సినిమాకి పెద్దగా ఉపయోగపడింది ఏమీ లేదు. ఆ క్యారెక్టర్కి వెంకటేష్ని పెట్టకపోయి ఉన్నా చాలా మంచి జరిగేది. వెంకటేష్ గారికి ఉన్న టైం కానీ, ఆయన చేసిన పాత్ర కానీ ఆయన స్థాయికి తగ్గట్టు ఉండదు. ఎవరో ఒక చిన్న హీరోతో ఆ పాత్ర చేయించుంటే బాగుండు, కానీ అక్కడ నయనతార ఉండడం వల్ల, ఆవిడ చిన్న స్టార్ కాకపోవడం వల్ల ఆ పాత్ర, అందుకనే ఆ పాత్రకి వెంకటేష్ని తీసుకున్నారేమో. ఇక క్యాథరిన్ తెరిసే ఆ పాత్రను ఎందుకు పెట్టారో మీరు సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఊహించవచ్చు. కొత్త కథ కాకపోయినా అక్కడక్కడ కామెడీ సీన్లతో, అక్కడక్కడ మెగాస్టార్ టైమింగ్తో, ముఖ్యంగా మెగాస్టార్ కామెడీతో ఈ సినిమాని నడిపించారు. అనిల్ రావుపూడి టేకింగ్ పాత సినిమాల్లో టేకింగ్ లాగే ఉంది, ఏం పెద్ద మార్పు లేదు. కానీ మెగాస్టార్ అనే పవర్ యాడ్ అవ్వడం వల్ల ఈ సినిమా హిట్ అయ్యి తీరుతుంది. సంక్రాంతికి ఫ్యామిలీస్తో కలిసి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. కథను చూస్తే పాత హిందీ సినిమాలు, తెలుగు సినిమాలన్నీ మిక్స్ చేసినట్లే ఉంటాయి. ఉదాహరణకి మిరపకాయ్, మెహూనా ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ అక్కడ ఉన్నది ఎవరు? మెగాస్టార్. మెగాస్టార్ తన నాటంతో కొట్టి పారేస్తాడు. తెర మీద పర్ఫార్మెన్స్ని ఇరగదీశారని చెప్పొచ్చు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇదొక ఫ్రెష్ రీస్టార్ట్ అని చెప్పొచ్చు. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసే కమర్షియల్ సినిమా ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది. హీరోయిన్గా నయనతార ఓకే, పర్వాలేదు అనిపిస్తారు. ఆవిడ పాత్రకి ఆవిడ న్యాయం చేసింది. ముఠామేస్త్రి విలన్ శరత్ సక్సేనా ఈ సినిమాలో నటించి మెప్పిస్తాడు. సినిమా స్టార్టింగ్లోనే వచ్చే మెగాస్టార్ ఇంట్రో ఎప్పుడో సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమాలో మొదలైంది. నాకెంతో ఇష్టమైన ఆ మెగాస్టార్ టైటిల్ ఎంట్రీ కార్డ్ ఈ సినిమాలో మళ్ళీ వాడడం నిజంగా అనిల్ రావుపూడి మెగా ఫ్యాన్ అని తెలపకనే తెలుపుతుంది. సరదాగా సాగే ఈ సినిమాని కుటుంబంతో కలిసి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. టెక్నికల్గా, ఫోటోగ్రఫీ, మ్యూజిక్ డిపార్ట్మెంట్లో శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా మరింతగా విజయవంతం అవును. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?